స్వాగతం. ఈరోజు మనం ఫినాన్స్ ప్రపంచంలోకి కాస్త లోతుగా వెళ్దాం. మన దగ్గర వాల్యుయేషన్ ఆఫ్ బాండ్స్ అండ్ షేర్స్ అనే అంశంపై కొన్ని ముఖ్యమైన మూలాధారాలున్నాయి. వీటి ఆధారంగా అంటే బాండ్లు, షేర్లు లాంటి వాటి విలువ ఎలా కడతారు, వాటి వెనుకున్న సూత్రాలేంటి అని కొంచెం వివరంగా చూద్దాం. పెట్టుబడుల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఇది చాలా ముఖ్యం కదా. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. ఈ మూలాధారాలు మనకు ఈ ఫైనాన్షియల్ ఆస్తుల విలువ అంచనా వెయ్యడంలో ఆ పద్ధతులపై మంచి అవగాహన ఇస్తాయి. అంటే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా అవసరమన్నమాట. సరే, ముందుగా అసలు విలువ అంటే ఏంటి? మూలాధారాలు ఆస్తుల గురించి చెబుతున్నాయి. రియల్ ఆస్తులు, ఫినాన్షియల్ ఆస్తులు అని. అవును. రియల్ అంటే భూమి, బిల్డింగులు లాంటివి. ఫైనాన్షియల్ అంటే ఈ షేర్లు, బాండ్లు. ఈ ఫినాన్షియల్ ఆస్తుల విలువ అవి ఫ్యూచర్లో ఎంత డబ్బు తెచ్చి పెడతాయి అనే దానిపై ఆధారపడుతుందంటారు కదా. ఖచ్చితంగా. ప్రధానంగా దానిపైనే. అయితే విలువలో కూడా చాలా రకాలున్నాయి చూడండి. ఓ అవునా. బుక్ వాల్యూ అని ఒకటుంటుంది. అంటే పుస్తకాల్లో రాసిన విలువ. అది పాత ధర ఆధారంగా ఉంటుంది. సరే. ఇంకోటి మార్కెట్ వాల్యూ. ఇదే మనకు బాగా తెలిసింది. స్టాక్ మార్కెట్లో ఇవాళ్ల దాని ధర ఎంతుందో అదే. అవును. ఇంకా రీప్లేస్మెంట్ వాల్యూ, లిక్విడేషన్ వాల్యూ, ఇలా వేరే సందర్భాల్లో వేరేవి ముఖ్యమవుతాయి. అంటే ఒకే దానికి చాలా విలువలుండొచ్చన్నమాట. సరే, మనం ఎక్కువగా మార్కెట్ విలువ గురించే మాట్లాడుకుంటాం కదా. అవును. లేదా పెట్టుబడి కోసమైతే అంతర్గత విలువ, ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు బాండ్ల విషయానికొద్దాం. సింపుల్గా చెప్పాలంటే బాండ్ అంటే ఏంటి? బాండ్ అంటే ఒక రకమైన అప్పుపత్రం అనుకోండి. ప్రభుత్వం గాని, కంపెనీలు గాని డబ్బు కావాలంటే వీటిని ఇష్యూ చేస్తాయి. అంటే మనం బాండ్ కొంటే వాళ్లకి అప్పు ఇచ్చినట్ల. అవును, దాదాపు అంతే. దానికి బదులుగా వాళ్లు మనకు రెగ్యులర్గా వడ్డీ ఇస్తారు. ఆ వడ్డీనే కూపన్ రేట్ అంటారు కదా. ఆ బాండ్ తన జీవితకాలంలో మనకు ఇచ్చే వడ్డీలు, చివర్లో ఇచ్చే అసలు, వీటన్నిటి ప్రస్తుత విలువ అన్నమాట. ప్రస్తుత విలువ అంటే? అంటే భవిష్యత్తులో రాబోయే డబ్బుకి ఇవాల్టి విలువ ఎంత అని లెక్కించటం. దీనికి డిస్కౌంట్ రేటు అని ఒకటి వాడతాం. ఆ డిస్కౌంట్ రేట్ ఏంటి? అది మార్కెట్లో అలాంటి రిస్కున్న పెట్టుబడిపై ఇన్వెస్టర్లు ఎంత కనీస రాబడి ఆశిస్తారో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, కేడీ, ఆ రేటు అన్నమాట. ఓకే, అంటే మార్కెట్ ఆశించే రాబడికి బాండ్ ఇచ్చే వడ్డీకి సంబంధం ఉందన్నమాట. ఖచ్చితంగా. చాలా కీలకమైన సంబంధం ఉంది. ఇక్కడే అసలు విషయముంది. అదేంటి? మార్కెట్లో వడ్డీ రేట్లు మారితే, అంటే కేడీ మారితే, అప్పటికే ఉన్న బాండ్ల విలువ మారిపోతుంది. ఎలా? వాటి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఇన్వర్స్ రిలేషన్షిప్. ఇన్వర్స్? అవును. మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగాయనుకోండి, అప్పుడు పాత బాండ్లపై వచ్చే తక్కువ వడ్డీ అంత అట్రాక్టివ్గా ఉండదు కదా. నిజమే. దాంతో పాత బాండ్ల మార్కెట్ విలువ తగ్గిపోతుంది. అలాగే మార్కెట్ రేట్లు తగ్గితే పాత బాండ్ల విలువ పెరుగుతుంది. ఓ, అందుకేనా వడ్డీ రేట్లు పెరుగుతాయంటే బాండ్ మార్కెట్లు పడిపోతాయా? సరిగ్గా అదే కారణం. దీన్నే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అంటారు. ఈ రిస్కు బాండ్ మెచ్యూరిటీ ఎక్కువుంటే లేదా కూపన్ రేటు తక్కువుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అర్థమైంది. మరి బాండ్ కొంటే నిజంగా ఎంత రాబడి వస్తుంది? దాన్ని ఈల్డ్ అంటారు గదా. అవును, ఈల్డ్. ఇందులో ముఖ్యమైనది ఈల్డ్ టు మెచ్యూరిటీ లేదా వైటీఎం. వైటీఎం అంటే బాండును ప్రస్తుత మార్కెట్ ధరకు కొని మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే మీకు యావరేజ్గా సంవత్సరానికి ఎంత శాతం రాబడి వస్తోందో చెప్పేది వైటీఎం. ఇది చాలా ముఖ్యం. మరి కరెంట్ ఈల్డ్ అని కూడా ఉంటుంది కదా. అది సింపుల్. సంవత్సరానికి వచ్చే వడ్డీని ప్రస్తుత మార్కెట్ ధరతో భాగిస్తే అదే కరెంట్ ఈల్డ్. అయితే ఇది మొత్తం రాబడి కాదన్నమాట. కాదు, అది బాండ్ ధరలో వచ్చే మార్పులను పట్టించుకోదు. వైటీఎం అయితే అన్నిటినీ పరిగణిస్తుంది. బాండ్లలో రిస్క్ గురించి మాట్లాడుతూ డిఫాల్ట్ రిస్క్ అన్నారు. అవును, ప్రభుత్వ బాండ్లలో ఈ రిస్క్ దాదాపు ఉండదు. కాని కంపెనీలు జారీ చేసే బాండ్లలో ఆ కంపెనీ ఏమైనా ఆర్థిక ఇబ్బందుల్లో పడితే అప్పుడు వాళ్లు వడ్డీగాని అసలుగాని చెల్లించలేకపోవచ్చు. దాన్నే డీఫాల్ట్ రిస్క్ అంటారు. అందుకే సిఆర్ఐఎస్ఎల్, ఐసిఆర్ఏ లాంటి ఏజెన్సీలు బాండ్లకు రేటింగ్స్ ఇస్తాయి. AAA అయితే చాలా సేఫ్. రేటింగ్ తగ్గే కొద్దీ రిస్క్ ఎక్కువ. తక్కువ రేటింగ్ ఉంటే వాటిని జంక్ బాండ్స్ అంటారు. రిస్క్ ఎక్కువ కాబట్టి ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తారు. సరే, కొన్ని బాండ్లకు వడ్డీ ఉండదన్నారు, జీరో కూపన్. కొన్నిటికి మెచ్యూరిటీనే ఉండదన్నారు, పర్పెచువల్. అవెలా? జీరో కూపన్ బాండ్లు డిస్కౌంట్లో అమ్ముతారు.
మెచ్యూరిటీ అప్పుడు పూర్తి ముఖ విలువ ఇస్తారు. ఆ తేడానే లాభం. వడ్డీ ఉండదనమాట. ఉండదు. ఇక పర్పెచ్యువల్ బాండ్స్, అవి ఎప్పటికీ వడ్డీ ఇస్తూనే ఉంటాయి, అసలు తిరిగి ఇవ్వరు. వాటి విలువ లెక్కించడం సులభం. వార్షిక వడ్డీని కేపీతో భాగిస్తే చాలు. బాండ్ల గురించి బాగా అర్థమైంది. ఇప్పుడు క్లుప్తంగా ప్రిఫరెన్స్ షేర్ల గురించి చెప్పండి. ఇవి బాండ్లకు, ఈక్విటీకి మధ్యలో ఉంటాయా? ఒక రకంగా చెప్పాలంటే అవును. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్లకు కొన్ని ప్రాధాన్యతలుంటాయి. ఎలాగా? కంపెనీ లాభాల్లోంచి డివిడెండ్ ఇచ్చేటప్పుడు లేదా కంపెనీ మూసేస్తే ఆస్తులు పంచేటప్పుడు ఈక్విటీ వాళ్లకంటే వీళ్లకే ముందిస్తారు. అందుకే ప్రిఫరెన్స్. వీళ్లకు కూడా వడ్డీలాగా స్థిరంగా డివిడెండ్ వస్తుందా? అవును, సాధారణంగా స్థిరమైన రేటుతో డివిడెండ్ వస్తుంది. మరి వీటి విలువ ఎలా గడతారు? ఇవి కూడా దాదాపు బాండ్లలాగే. మెచ్యూరిటీ లేనివైతే ఇర్రిడీమబుల్, పర్పెచ్యువల్ బాండ్లాగే. వార్షిక డివిడెండ్ను ఆశించే రాబడి రేటు కేపీతో భాగిస్తే విలువ వస్తుంది. ఒకవేళ మెచ్యూరిటీ ఉంటే? లాగే భవిష్యత్తులో వచ్చే డివిడెండ్లు, చివరలో వచ్చే రిడెంప్షన్ విలువ, వీటన్నిటి ప్రస్తుత విలువ కనుక్కోవాలి. ఓకే, ఇక అసలు విషయానికి వద్దాం. ఈక్విటీ షేర్లు, వీటి విలువ కట్టడం చాలా కష్టమట కదా, ఎందుకని? అవును, కొంచెం సంక్లిష్టం. ముఖ్యంగా 2 కారణాలు. చెప్పండి. 1. ఈక్విటీ డివిడెండ్లు గ్యారంటీ కాదు. కంపెనీ లాభాలను బట్టి, వాళ్ల నిర్ణయాలను బట్టి మారుతూ ఉంటాయి. రెండోది, బాండ్లాగా మెచ్యూరిటీ డేట్ ఉండదు. అసలు తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు. సో ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంచనా వేయడం కష్టం. మరి ఎలా విలువ కడతారు? డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ అని చెప్పారు కదా. అవును, దాని వెనుక ఉన్న బేసిక్ ఐడియా బాండ్ లాంటిదే. షేరు విలువ అంటే అది భవిష్యత్తులో ఇవ్వబోయే అన్ని డివిడెండ్ల ప్రస్తుత విలువ. మళ్ళీ ప్రస్తుత విలువ? అవును, భవిష్యత్తు డివిడెండ్లను డిస్కౌంట్ చేస్తాం. ఇక్కడ డిస్కౌంట్ రేటుగా ఈక్విటీపై ఆశించే రాబడి రేటు, ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేట్ కేఈ వాడతాం. కానీ భవిష్యత్తు డివిడెండ్లు ఎలా ఉంటాయో తెలియదు కదా. ఇక్కడే కొన్ని అంచనాలు వేసుకోవాలి. సింపుల్గా ఉండేది కాన్స్టెంట్ గ్రోత్ మోడల్. అంటే డివిడెండ్లు ప్రతి ఏడూ ఒకే శాతం జీతో పెరుగుతాయని అనుకోవడం. అప్పుడు షేరు విలువ P0 = DIV1 K-G అవుతుంది. ఆ సూత్రం కొంచెం విడమర్చండి. P0 అంటే ప్రస్తుత ధర. అవును, DIV1 అంటే వచ్చే ఏడాది ఆశించే డివిడెండ్. K అంటే ఇన్వెస్టర్ ఆశించే రాబడి. అవును, ఈక్విటీపై ఆశించే రాబడి. ఇక G అంటే డివిడెండ్ పెరిగే రేటు. అంతేనా? పర్ఫెక్ట్. ఈ మోడల్ ప్రకారం డివిడెండ్ ఎక్కువైతే, లేదా గ్రోత్ రేట్ ఎక్కువైతే, లేదా ఆశించే రాబడి తగ్గుతే షేరు విలువ పెరుగుతుంది. అయితే ఆశించే రాబడి K ఎప్పుడూ గ్రోత్ రేట్ G కంటే ఎక్కువ ఉండాలి అన్నారు కదా. అవును, అది చాలా ముఖ్యం. లేకపోతే లెక్క కుదరదు, నెగటివ్ ధర వస్తుంది. కానీ అన్ని కంపెనీల డివిడెండ్లు ఒకేలా పెరగవు కదా. కొన్ని స్పీడ్గా పెరుగుతాయి, కొన్ని అస్సలు పెరగవు. నిజమే. అందుకే ఈ కాన్స్టెంట్ గ్రోత్ మోడల్ అన్నిటికీ పనిచేయదు. వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. ఎలా? కొన్ని కంపెనీలు మొదట్లో వేగంగా పెరిగి తర్వాత నెమ్మదిస్తాయి. వాటికి మల్టీస్టేజ్ మోడల్స్ వాడతారు. డివిడెండ్లు అసలు పెరగకపోతే? అప్పుడు G = 0 అవుతుంది. అప్పుడు విలువ P0 = DIV1/K. ఇది అచ్చం ప్రిఫరెన్స్ షేర్ లాగే ఉంటుంది. మరి కొన్ని కంపెనీలు అసలు డివిడెండ్లు ఇవ్వవు కదా, వాటి షేర్లకు విలువ ఎలా? మంచి ప్రశ్న. వాటి విషయంలో ఇన్వెస్టర్లు భవిష్యత్లో డివిడెండ్లు వస్తాయని గాని, లేదా కంపెనీ లాభాలను బాగా పెంచి షేరు ధర పెంచుతుందని గాని ఆశిస్తారు. అంటే ఆ షేర్ను తర్వాత ఎక్కువ ధరకు అమ్మడం ద్వారానా? అవును, అలాంటి వాటికి DDM కాకుండా వేరే పద్ధతులు వాడతారు. కంపెనీ సంపాదనా శక్తిని చూస్తారు. ఈ మోడల్స్లో KE, ఈక్విటీపై ఆశించే రాబడి, అదెలా తెలుస్తుంది? అది ఆ పెట్టుబడిలో ఉన్న రిస్క్పై ఆధారపడి ఉంటుంది. రిస్క్ ఎక్కువైతే ఎక్కువ రాబడి ఆశిస్తారు. దాన్ని అంచనా వేయడానికి CAPM లాంటి పద్ధతులున్నాయి. లేదా ఇందాకటి ఫార్ములా నుంచే KE = DIV1 P0 + G అని కూడా చూడొచ్చు కదా. అవును, చూడొచ్చు. అంటే ఆశించే రాబడి అనేది డివిడెండ్ ఈల్డ్కి, గ్రోత్ రేట్కి మొత్తమనమాట. సరే, ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్పారు. కంపెనీ సంపాదన, డివిడెండ్లు, షేరు ధర మధ్య సంబంధం, గ్రోత్ ఆపర్చునిటీస్ అన్నారు. అవును, గ్రోత్ ఆపర్చునిటీస్ ఇది చాలా ముఖ్యం. కంపెనీ లాభాలు సంపాదించాక కొంత డివిడెండ్గా ఇచ్చి మిగిలింది మళ్లీ బిజినెస్లో పెడుతుంది కదా. అవును, రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటారు. తిరిగి పెట్టిన డబ్బుపై కంపెనీ ఎంత రాబడి, రిటర్న్ ఆన్ ఈక్విటీ ROE సంపాదిస్తుంది అనేది ముఖ్యం. ఎందుకు? ఒకవేళ ఆ ROE ఇన్వెస్టర్లు ఆశించే రాబడి
కే కంటే ఎక్కువ ఉందనుకోండి. ఉంటే అప్పుడు కంపెనీ లాభదాయకమైన వృద్ధి అవకాశాలను వాడుకుంటున్నట్లు. అంటే లాభాలను తెలివిగా ఇన్వెస్ట్ చేసి వాటాదారుల సంపదను ఇంకా పెంచుతుంది. ఓకే, అంటే దానిలో లాభాలు రావడమే కాదు, వాటిని ఎలా వాడుతున్నారనేది కూడా షేరు విలువను ప్రభావితం చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. షేరు విలువలో 2 భాగాలుంటాయని చెప్పొచ్చు. ఒకటి వృద్ధి అవకాశాలు లేకపోతే ఉండే విలువ. 2 ఈ లాభదాయకమైన వృద్ధి అవకాశాల వల్ల వచ్చే అదనపు విలువ, వాల్యూ ఆఫ్ గ్రోత్ ఆపర్చునిటీస్. అంటే P0 నో గ్రోత్ వాల్యూ ప్లస్ VG అన్నమాట. అవును. మార్కెట్ గనక ఒక కంపెనీకి మంచి గ్రోత్ అవకాశాలున్నాయని నమ్మితే దాని షేరు ధర ఎక్కువగా ఉంటుంది. చివరిగా ప్రైస్ ఎర్నింగ్స్ PE రేషియో, ఇది బాగా పాపులర్ కదా, ఎందుకు? పీఈ రేషియో అంటే షేరు మార్కెట్ ధరను దాని వాటా పైన సంపాదనకు EPS నిష్పత్తిగా చూడటం. దీనివల్ల ఏం తెలుస్తుంది? మార్కెట్ ఆ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ గురించి ఎంత పాజిటివ్గా ఉందో ఇది సూచిస్తుంది. హై పీఈ అంటే మార్కెట్ ఎక్కువ గ్రోత్ ఆశిస్తోందని అర్థం. కంపెనీలను పోల్చడానికి కూడా వాడతారు. అయితే దీని గుడ్డిగా వాడకూడదన్నారు కదా. అవును, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంపాదన లేదా ఈపీఎస్ అనేది అకౌంటింగ్ పద్ధతులపై ఆధారపడుతుంది. అంటే కంపెనీలు వాడే డెప్రిసియేషన్ పద్ధతి లాంటి వాటి వల్ల ఈపీఎస్ మారచ్చు. సో పీఈ చూసేటప్పుడు ఆ సంపాదన క్వాలిటీని కూడా చూడాలి. కేవలం పీఈ తక్కువగా ఉంటే మంచిదని, ఎక్కువగా ఉంటే చెడ్డదని చెప్పలేం. చాలా బాగా వివరించారు. అంటే బాండ్లు, ప్రిఫరెన్స్ షేర్లు, ఈక్విటీ షేర్లు, వీటన్నిటి వెనక బేసిక్ ఐడియా ఒకటే: ఫ్యూచర్ క్యాష్ ఫ్లోసు ప్రస్తుత విలువ కట్టడం. అవును, అదే మూలసూత్రం. కానీ ఈక్విటీకొచ్చేసరికి డివిడెండ్లు, గ్రోత్ అంచనా వేయడం వల్ల అది కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. గ్రోత్ అవకాశాల పాత్ర కూడా ముఖ్యమని తెలిసింది. అవును, ఈ మోడల్స్ అన్నీ ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఇస్తాయి. కానీ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇవి మోడల్స్ మాత్రమే. అంటే వాస్తవ మార్కెట్ ధరలను, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, వార్తలు, ముఖ్యంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఇలాంటివి చాలా ప్రభావితం చేస్తాయి. ఈ మోడల్స్ వాటన్నిటినీ లెక్కలోకి తీసుకోలేవు. నిజమే, మోడల్స్ లాజిక్గా ఉంటాయి, మార్కెట్ ఎప్పుడూ లాజిక్గా ఉండదు కదా. అవును. అందుకే వినేవారికి ఒక ఆలోచన: ఈ గణిత నమూనాలు, ఆర్థిక సిద్ధాంతాలు ఎంతవరకు మార్కెట్ ధరలను కరెక్ట్గా చెప్పగలవు? ఆ మిగిలిన గ్యాప్ను పూడ్చేది బహుశః ఇన్వెస్టర్ల సైకాలజీ. అంటే భయాలు, ఆశలు, మందప్రవర్తన, మార్కెట్ ఒడిదుడుకులేనా? ఈ మోడల్స్కు, మార్కెట్ రియాలిటీకి మధ్య ఉన్న ఈ గ్యాప్ గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలో కలుద్దాం.